నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. తెలుగువారు 5గురికి కేబినెట్ లో చోటు. అక్షర యోధనికి అంత్యక్రియలు పూర్తి. స్వయంగా పాడెమోసిన చంద్రబాబు. బాబోయ్ మాపై దాడులకు తెగబడుతున్నారు. వైసీపీ మాటల ద్వయం. నానీల ఆరోపణ. ఇంటర్లో చదువుల బిడ్డలకు సత్కారం. మమతా స్వచ్ఛంద సేవా సమితి ఔదార్యం. గుడివాడలో వైసీపీ ఆక్రమణలకు చెక్. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కబ్జాలకు విముక్తి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలోకి తీసుకొనిన వారితో ఆయన లోక్ కళ్యాణ్ మార్గ్లోని తన నివాసంలో టీ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర కేబినెట్లోకి తీసుకొనున్న వారితో ఆయన ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పరిపాలనపై దృష్టి సారించాలని, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. సమావేశానికి హాజరైన వారిలో బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు, ఎంపీలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ దాడుల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని వారు ధైర్యం చెప్పారు. టీడీపీ దాడులపై రాష్ట్రపతి, గవర్నర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. కళ్లెదుటే దాడులు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై వారు మండిపడ్డారు. మచిలీపట్నంలో కొడాలి నాని, పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలగొడతాం, కార్లు పగలగొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం, అనేక రకాలుగా చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మదంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని. రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనం వద్ద రామోజీరావుకు కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రముఖులు కడసారి వీడ్కోలు పలికారు. రామోజీరావు కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అధికారిక లాంఛనాల మధ్య పోలీసుల గౌరవ వందనంతో రామోజీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామోజీ అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు కన్నీటితో వీడ్కోలు పలికారు. అంతిమ సంస్కారాల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, నారా లోకేష్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నామ నాగేశ్వరరావు, వి హనుమంతరావు, కేఆర్ సురేష్, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు,
అరికపూడి గాంధీ, వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ ఇవాళ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఇవాళ ఉదయం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని వాజ్పేయికి మోదీ నివాళులు అర్పించారు. రాజ్ఘాట్ సదైవ్ అటల్కి వెళ్లి పుష్పాంజలి ఘటించారు. ఇక ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ వారణాసి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మేడ్చల్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. మొత్తం మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 పరీక్షా కేంద్రాల్లో 5,664 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసివేశారు.
అన్ని కౌంటర్లు పెట్టుకోనండి కీస్ బుక్ డిఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో పనిచేసే టీచింగ్ డాక్టర్స్ అభ్యర్థులను పారదర్శకంగా చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ హాస్పిటల్స్ డాక్టర్స్ జేఏసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గోషామహల్ కోటిలోని డిఎంఈ ఆవరణలో వారు మాట్లాడారు. త్వరలో చేపట్టే సాధారణ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కారణంగా కేవలం 20% వరకే బదిలీలు జరిగాయన్నారు. ట్రాన్స్ఫర్స్లో పాజిటివ్గా స్పందిస్తారని మేము ఆశించి గత వారం రోజుల క్రితం డిఎంఈ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే హెల్త్ సెక్రటరీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. స్పందించేసి డిఎంఈ గారికి కూడా వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిసింది. అదేవిధంగా మేము హెల్త్ సెక్రటరీ గారిని కూడా హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి వెళ్ళాము. కానీ వారు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల మేము కలవలేకపోయాం. త్వరలో హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలిసేసి మా బాధని మా ఆవేదనని మేము వివరించాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే మాకు రీసెంట్గా ఒక డిఎంఈ గారి నుండి ఒక విషయం తెలిసింది. ఏదైతే డిఎంఈ పరిధిలో ఉన్న రూరల్ పరిధిలో పనిచేసిన డాక్టర్స్కి మరియు ట్రైబల్ ఏరియాలో చేస్తున్న డిఎంఈ డాక్టర్స్కి ప్రత్యేక అలవెన్సులు ఇస్తామనేసి జీవో 317 విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వస్తే అపాయింట్మెంట్ లేదంటూ సిబ్బంది వెళ్లిపోమన్నారని ప్రభుత్వ టీచర్లు రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఉపాధ్యాయులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 317 జీవో వల్ల ఎంత నష్టపోతున్నామో మాకు తెలుసునని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 317 జీవో విషయంలో ప్రభుత్వ టీచర్లకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. ఒక కాన్స్టిట్యూషనల్ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడిన తర్వాత ఎలక్షన్ కోడ్స్ రావడం, ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి 3 మంత్రులు కూడా ఎంపీ ఎలక్షన్లలో ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల మన గోసను సరిగ్గా వినలేదని అనిపిస్తుంది. నిన్న అంటే మొన్న ఒక 3-4 రోజుల నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వస్తుంది, వాళ్ళ 7th అని చెప్పేసరికి నేనే నిన్న స్వయంగా ఈ టైం అంటే ఒక 10-10:30 సమయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి 2 గంటలు వెయిట్ చేసి మరి చాలా బిజీగా ఉన్నారు. ఎంపీలుగా గెలిచినటువంటి ఎంపీ క్యాండిడేట్లు వచ్చి కలిసిపోతుండడం, నేషనల్ లెవెల్లో ఎన్డీఏ కూటమిల మధ్యన ఉన్నటువంటి కొన్ని చర్చలలో కూడా వారు ఇక్కడ నుంచే పార్టిసిపేట్ కావడం ఉన్నప్పటికీ కూడా టైం తీసుకుని నేను నిన్న కలిసి పెడన నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఆదివారం నాడు పెడన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉప్పాల రాము మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు విశేషంగా కృషి చేసిన ప్రతి ఒక్క నాయకునికి
కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పెడన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి మీరందరూ కూడా నా మీద అభిమానంతో నన్ను నమ్మి మీ బిడ్డగా ఎంతో అండగా నిలిచారు. మరి దురదృష్టం మరి ఏదైతే మనం ఓడిపోవడం జరిగింది, మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానం ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అట్లాగే ముఖ్యంగా పెడన నియోజకవర్గ ప్రజలకు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను ఆదరించి ఎంతో అభిమానంతో నన్ను ముందుకు నడిపించారు. ఈ కష్టం, ఎందుకంటే అందరం కష్టపడ్డాం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గ్రామాన కూడా ప్రతి గడప కూడా తిరిగి ఎంతో కష్టపడి పనిచేసాం. రోటరీ మిడ్ టౌన్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు జరిగాయి. ఆయన కుటుంబ వ్యవస్థ, సంబంధ బాంధవ్యాలు అనే అంశంపై ప్రవచనాలు అందించారని సంస్థ ప్రెసిడెంట్ ప్రసాద్, సెక్రటరీ సందీప్ తెలిపారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నిద్ర పోకపోతే వాడికి వేడి చేస్తుంది, దగ్గొస్తుంది అని జో కొట్టి జోలపాట పాడి నిద్ర పుచ్చేది ఎవరు అంటే అమ్మ. స్వల్పకాలికలేమో అని రాత్రి వేళ అన్ని కోట్ల ప్రాణులకు నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చి ఆ నిద్రాకాలనందు ఇంద్రియములకు కలిగిన పడలిక అంతటినీ తీసేసి మళ్ళీ శక్తినిచ్చేవాడు ఎవరు అంటే శివుడు. నిద్ర పుచ్చుతోంది కాబట్టి నిద్రపోతున్నటువంటి పసిబిడ్డ ఉలిక్కి పడితే తన చెయ్యి వీపు మీద వేసి జోకొట్టి పిల్లవాడికి నిద్రాభంగం కాకుండా రక్షించుకుని పిల్లవాడి ఎదుగుదలకి కారణమవుతోంది. కాబట్టి అమ్మ ప్రళయకర్త, సృష్టికర్త. మాలేపాటి బ్రదర్స్ ఆధ్వర్యంలో కావలి దగదర్తిలోని వెలుపోడు సెంటర్లో ఆదివారం ఎన్టీఆర్ సుజుల స్రవంతి త్రాగునీటి పథకాన్ని ప్రారంభించారు. మాలేపాటి రవీంద్రనాయుడు రిబ్బన్ కత్తిరించగా మాలేపాటి భాను, లోకేష్లు టెంకాయలు కొట్టి వాటర్ ప్లాంట్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బనాయుడు మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 22 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 79,398 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 43,557 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2.90 కోట్ల రూపాయలు వచ్చింది.
కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్ష సాధింపు కాకుండా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, టీడీపీపై ప్రజలు నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమని టీడీపీ నాయకులు తెలిపారు. తుని మండలం తేటగుంట టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు సూర్ల లోవరాజు, యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, గాడి రాజుబాబు తదితరులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. టీడీపీకి పట్టం కట్టిన తుని నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మా సోదరి యనమల దివ్య గారిని అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి మరి ఈ తుని నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇప్పటివరకు రాజకీయాలు అయిపోయాయి. ఇంకెక్కడి నుండి సోదరుడు అన్నట్టు మనం ఈ నియోజకవర్గానికి ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని, ఇదే టీము మనం మొన్న ఎలక్షన్లో ఏ విధంగా అయితే ముందుకెళ్ళామో రామకృష్ణ గారి సూచనల మేరకు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క మనవి. తర్వాత సోదరిని యనమల దివ్య గారిని ప్రతి గ్రామం కూడా తీసుకొస్తామని, మళ్ళీ ఆ విజయోత్సవం అందరికీ కూడా మేము ఆ విజయాన్ని, సంతోషాన్ని వాళ్ళందరికీ పంచుతామని, ప్లస్ ప్రతి గ్రామంలో రాజకీయ నాయకులకు, కార్యకర్తలకు కూడా ఒకటే నేను చెప్పి మనవే, కక్ష సాధింపులు వద్దు, ఎటువంటి అల్లర్లకి పోవద్దు, మన గ్రామంలో సమస్యల మీద దృష్టి పెట్టాలని ప్రత్యేక మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వానాకాలం వచ్చిన రైతుల పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. పంట సాగు కంటే ముందే ఎకరాకు ఇస్తామన్న 7,500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కెనపల్లిలో రైతు నాగేందర్ కోరిక మేరకు మొదటి పంటను మాజీ మంత్రి హరీష్ రావు కోశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, క్రాప్ మెయింటెనెన్స్ కింద ప్రభుత్వం రైతుకు ఏడాదికి 4,200 ఇవ్వాలన్నారు. కొంతమంది వక్క వేస్తున్నారు, కొంతమంది కోకో వేస్తున్నారు, బార్డర్ల బ్యాంబూ పెడుతున్నారు, కొబ్బరి చెట్లు పెట్టుకుంటున్నారు బార్డర్ల కొంతమంది. అట్లా ఇప్పుడు కొన్ని కొబ్బరి చెట్లు చుట్టూ బార్డర్లు వేసినా దాని మీద కొంత పైసలు వస్తాయి, లేదా బ్యాంబూ వేసినా దాని మీద కొన్ని పైసలు వస్తాయి, నడిమిట్లయిన కోళ్ళు ఇడిస్తే దాని మీద కొన్ని పైసలు వస్తాయి, కోకో పెట్టుకుంటే అది కొంత ఆదాయం వస్తుంది. అంటే ఇట్లా ఓవరాల్ గా రైతుకు 4 రూపాయలు ఎక్కువ వస్తే ఆరుగాలం కష్టపడే రైతుకు, ఎండనక వాననక కష్టపడే రైతుకు మేలు జరగాలన్నదే మా తాపత్రయం. ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్లు ఈ ప్రాంతానికి తెచ్చినాం, ఎంతో కష్టపడి పటిష్టమైన విద్యుత్ వ్యవస్థను తయారు చేసి నాణ్యమైన 24 గంటల కరెంటు ప్రయత్నం చేసినాం. మంచి కరెంట్ ఇచ్చి, మంచి నీళ్లు వచ్చినందుకు, మంచి భూమి దేవుడిచ్చినందుకు, మంచి పంట పండితే రైతుకు 4 రూపాయలు ఎక్కువ మిగిలాలనేటువంటి ఒక తాపత్రయం, ఒక తన్లాటలోనే ఈ పామాయిల్ తోటలను మన సిద్దిపేట ప్రాంతానికి తేవడం జరిగింది. ఆ మొదటి కళ ఇవాళ ఫలించడం, మొదటి గెల. ప్రకాశం జిల్లా ఖమ్మం సర్కిల్ పోలీస్ స్టేషన్లో మార్కాపురం డివిజన్ డీఎస్పీ బాలసుందర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. అర్ధవీడులో ఈ నెల 7వ తేదీన శాన్విరెడ్డి అనే బాలికను హత్య చేసిన ఘటనపై వివరాలు వెల్లడించారు. ఆస్తి కోసం పెంచుకున్న తల్లిదండ్రులే బాలికల శాన్విరెడ్డిని హత్య చేశారని డీఎస్పీ బాలసుందర్రావు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. అర్ధవీడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 6వ తారీఖున ఒక మైనర్ బాలికని హత్య చేయడం జరిగింది. ఆ అమ్మాయి పేరు శాన్వి రెడ్డి. ఆ అమ్మాయికి 9 years 9 సంవత్సరాలు, 3వ తరగతి అయిపోయింది. 4వ తరగతికి ఆమె ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిపోతాం. ఈ మర్డర్ అనేది 1 గంట 2 గంటల మధ్యలో జరిగింది. అది వాళ్ళ ఇంట్లోనే జరిగింది. అయితే దీనిలో ముద్దాయిలుగా మనం వాళ్ళు పెంచుకున్నటువంటి తల్లిదండ్రులే ఈ యొక్క కిరాతకంగా హత్య చేశారు.
దీనికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్య ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం అందులో. అంటే ఇతనికి ఈ అమ్మాయి వెంకటరంగారెడ్డి అని ఉంటాడు. ఈ అమ్మాయికి తండ్రి, అసలు తండ్రి. అయితే వీళ్ళ అన్నకి దత్తత ఇస్తాడు ఆ అమ్మాయిని. చిన్నప్పుడే 2 years అప్పుడు క్రితం ఇస్తారు. అంటే ఇతనికి ముద్దాయిలకి పిల్లలు లేరు. వాళ్ళకి పెళ్ళి దాదాపు సుమారు 20 సంవత్సరాలు అయినా కానీ పిల్లలు లేరు. ఫస్ట్ నుంచి పెంచుకుంటూ ఉన్నారు, బాగానే చూసుకుంటూ ఉన్నారు. కానీ మధ్యలో కొన్ని డిస్ప్యూట్స్ వస్తాయి వీళ్ళకి, ఈ పొలాలు పంపుకున్న విషయంలో కానీ. లేదంటే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఎట్లయినా సొంత తల్లి దగ్గర ఉన్న ప్రేమ ఆప్యాయతలు అనేవి మర్చిపోలేదు కదా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం శివారు గుర్తులవారి పాలెంలో మమతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతిభ సాధించిన విద్యార్థులకు సన్మానం జరిగింది. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ అధ్యక్షతన సంస్థ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సాయితేజ జూనియర్ కాలేజ్, గ్రేస్ డిగ్రీ కాలేజ్, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల నుంచి ఇంటర్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు. సుమారు 25 మంది విద్యార్థులకు మెమెంటో సర్టిఫికేట్ ఇచ్చి సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మానేపల్లి అయ్యాజీ వేమ ముఖ్య అతిథిగా పాల్గొని అభినందనలు తెలియజేశారు. అలాగే మమతా స్వచ్ఛంద సేవా సమితి ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్న కోరుకొండ జాన్ను పలువురు అభినందించి సత్కరించారు. కార్యక్రమాల నిర్వాహకుడు జాన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మిత్రులు, ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలతో ముడిపడినటువంటి వ్యక్తులు. ఈ పథకాపు గారు అయితే సేవా కార్యక్రమాలు ప్రతి దాంట్లోనే ఆయన పాత్ర ఉంటుంది. మన అనుబాబు ఆయన విద్యా సంస్థ పెట్టిన దగ్గర నుంచి చాలా విస్తృతంగా సేవా కార్యక్రమంలో సమాజానికి ఇతర రంగాల్లో ఏ రకంగా సేవ చేయాలని ముందుకు వచ్చేటువంటి వ్యక్తి. మన ఎంఈఓ గారు గతంలో మేడం గారిని ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తే నేనే మేడం ఫోన్ చేసి నువ్వు ఇక్కడ పనిచేయమ్మా అని చెప్పాను. గుడివాడ బైపాస్ రోడ్లో వైసీపీ నేతల ఆక్రమణలకు చెక్ పడింది. కొంతమంది ఫ్లాట్స్ ను అక్రమంగా ఆక్రమించి విషయం కొత్త ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దృష్టికి వచ్చింది. గెటం గ్యాంగ్ వేసిన షెడ్ ను ఫ్లాట్ ఓనర్స్ కూల్చివేశారు. ఎవరి ఫ్లాట్స్ వారు స్వాధీనం చేసుకునే విధంగా చర్యలు తీసుకున్నారు.